మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో అయితే ఉన్నాము. ప్రయాగ్రాజ్కి సంబంధించిన యాత్ర ఏదైతే ఉంటుందో మహాకుంభమేళ అని చెప్పుకోవాలి. 12 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో చాలా మంచి సర్వీస్ అయితే ముందుకు తీసుకొని వచ్చినామని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, సో ఎంత డిస్టెన్స్ అనేది ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బై రోడ్ అయితే ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. సో ఎవరైతే భక్తులు ఎవరైతే వస్తారో 12 సంవత్సరాలకు వచ్చే కుంభమేళ గురించి చాలామంది 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారండి. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా అదృష్టమై ఉండాలి. సో పెట్టి పుట్టాలి అని చెప్పేసి చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే సో మనతో మాట్లాడడానికి అయితే నిజామాబాద్ డిఎం అయితే ఉన్నారు, ఆనంద్ గారు. సార్ నమస్తే సార్. సో మీరు చెప్పండి, అంటే ఈ ప్రయాగ్రాజ్కి సంబంధించి ఈ యాత్ర గురించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ సంస్థ అనేది మంచి సర్వీసెస్ అయితే ముందుకు తీసుకొచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎట్లాంటి సర్వీసెస్ వచ్చినాయి, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? యాక్చువల్గా ఇప్పటివరకైతే అంటే మా సంస్థ మేరకు అలాంటి ఆలోచన వచ్చినట్టు లేదు. మనకి ఇన్ఫర్మేషన్ ఎలాంటిది ఉన్నా ఇన్ఫర్మేషన్ తప్పకుండా వస్తుంది. ఇకపోతే ప్రయాణికులకు మీరు అన్నట్టు అలాంటి ప్రయాగరాజ్కి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. బట్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే ఎవరైనా ప్రయాణికులు ఒక సమూహంగా వచ్చి మాకు కలిస్తే, మాకు ప్రయాగరాజ్ వెళ్ళడానికి బస్ కావాలని కోరితే వాళ్ళకు ఒక 30-40 మంది వస్తే తప్పకుండా మేము కూడా బస్సు సౌకర్యం కల్పిస్తాం. ఒక ప్రత్యేకమైన బస్సు అంటున్నారు అంతేనండి? ప్రత్యేకమైన బస్సు అంటే వాళ్ళు ఒక సమూహంగా మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎట్లా బుక్ చేసుకుంటారో అట్లా మేమందరం శబరిమల వెళ్ళేటప్పుడు ఎట్లా బుక్ చేసుకుంటారో ఆ రకంగా వస్తే మేము తప్పకుండా వాళ్ళకు ప్రయాగరాజ్ కూడా బస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఎలాంటి రకమైన ఈవెన్ ఏసీ వెహికల్, ఇట్లాంటి రాజధాని వెహికల్ కావచ్చు, సూపర్ కావచ్చు, వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులకు మేము ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి చెప్పి ఇవ్వడానికి అవకాశం ఉంది. చాలా మంచి అవకాశం అండి. అంటే మీరు చెప్తున్నట్టు రాజధాని కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వెహికల్ తీసుకోతే మనకు చాలా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో సీటింగ్ కెపాసిటీ బాగుంటుంది, బకెట్ సీట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఎంత జర్నీ చేసినా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. నీరసం అట్లాంటిది ఏమి ఉండదు. సో దీని గురించి అంటే డిస్టెన్స్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ప్రయాగ్రాజ్ దాదాపు మనకి 900 నుంచి 1000 కిలోమీటర్లు అయితే ఈజీగా ఉంటుంది, మనం ఎంత కాదనుకున్నా. సో ఫర్ కిలోమీటర్కి మీరు ఎంత చొప్పున మీరు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఒక గ్రూప్ లాగా వచ్చి బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు యాక్చువల్గా ప్రతి వాహనానికి అంటే ప్రతి టైప్ ఆఫ్ బస్కి ఒక రేట్ ఉంటుంది. అంటే ప్రతి కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేయాలి, అట్లాగే ప్రతి రోజుకి ఎన్ని కిలోమీటర్లకి మనం ఇవ్వాలి, మినిమం కిలోమీటర్స్ ఉంటాయి. వాటిని లెక్కేసుకొని ఎస్టిమేషన్ ఇస్తాం. వాళ్ళు కోరుకున్న స్టార్ట్ అయిన డే నుంచి మళ్ళీ ఇక్కడ రీచ్ అయ్యే డే టైం ప్రకారం టోటల్గా ఎన్ని అవర్స్ వాళ్ళకి అవసరం వస్తుంది, అట్లాగే ఏ టైపు వెహికల్ వాళ్ళకి కావాల్సి వస్తుంది, దాన్ని బట్టి మనకు ఎస్టిమేషన్స్ ఉంటాయి. వాళ్ళు కోరుకున్న దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ ఇస్తాం. సో ఒక 30 మెంబర్స్ ఉన్నా 35 మెంబర్స్ ఉన్నా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఏ వెహికల్ కావాలన్నా ఇస్తాం. అట్లాగే వాళ్ళు కోరుకున్న రూట్లో అంటే నాట్ ఓన్లీ మేము మా కుంభమేళనే కావచ్చు వెళ్ళేటప్పుడు ఫలానా రూట్ నుంచి వెళ్తాం, ఒక 4-5 పుణ్యక్షేత్రాలు టచ్ చేసుకుని వెళ్తాం, లేదా వచ్చేటప్పుడు 4-5 పుణ్యక్షేత్రాలు టచ్ చేసుకుని వచ్చే విధంగా కావాలంటే ఆ రకంగా కూడా తప్పకుండా ఇస్తాం. అంటే ఇప్పుడు మీకు గైడ్ లైన్ ఏమైనా రావడం జరిగిందా సార్? అంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు అనేది ఉంది అని మనకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నిజామాబాద్ నుంచి కూడా అట్లాంటి విసులుబాటు కల్పించాలి అనుకుంటే ఇంకెన్ని డేస్లో టైం ఉంది? అంటే యాక్చువల్లీ మహాకుంభమేళా గురించి మనం మాట్లాడుకుంటే January 13th నుంచి నిజంగా అది చాలా మంచి మహోత్సవం అని చెప్పుకోవాలి. యూపీ మొత్తం అసలు దద్దరిల్లిపోయే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా 123 దేశాల నుంచి కోట్లాది మంది తరలి వస్తూ ఉన్నారు అనే ఒక ప్రాథమిక సమాచారం ఉంది. సో దీని గురించి మీరేం చెప్తారు? మాకు సంస్థ నుండి ఇప్పటివరకైతే ప్రయాగరాజ్ కొరకు బస్సులు ప్రత్యేకంగా వేయాలి అనేటువంటి సమాచారం రాలేదు. కానీ ప్రయాణికులు కోరుకుంటే మాత్రం తప్పకుండా మేము వేస్తాము. మీరు అన్నట్టుగా తొందరలో మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఇమ్మీడియట్ దానికి రియాక్ట్ అవుతూ మేము బస్సులు ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ప్రయాగ్రాజ్ వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీజీఆర్టీసీలో ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా టూరిజంకి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డిఎం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆర్ఎం గారిని మీరు కలిసినట్లయితే ఆ బస్ ఛార్జెస్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో 1 డేకి ఎంత ఛార్జ్ అవుతుంది, సో ఏంది అనేది పూర్తిగా అంటే మనకి నాణ్యమైనటువంటి డ్రైవర్ల నుంచి మరి ఈ యాత్రను అయితే మేము పంపిస్తూ ఉన్నామని చెప్పేసి మన గతంలో చెప్పారు. సో ఎట్ ది సేమ్ టైం ఇవాళ ప్రయాగ్రాజ్కి సంబంధించిన ఏదైతే మనకి యాత్ర ఉందో మహాకుంభమేళలో భాగంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ మీకు ఒక గ్రూప్ ఉంది అనుకోండి, ఒక
30 to 35 మెంబర్స్ ఏమైనా మీకు ఏమైనా గ్రూప్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా మా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్లీ మేము ఒక ఎస్టిమేషన్ వేసేసి ఆ వెహికల్ని అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ప్రతిదీ కూడా సురక్షితంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనకి టీజీఆర్టీసీ నుంచి మనకి హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు అనేది ఏర్పాటు చేసినాం అనేది ఒక న్యూస్ అయితే వైరల్ అవుతా ఉంది. కాకపోతే ఖచ్చితంగా మీకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అక్కడ స్థానికమైనటువంటి డిఎంలు కావచ్చు, ఆర్ఎంలని మీరు అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్లీ మీకు వెహికల్ ఇచ్చి సురక్షితంగా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.